ప్రసవ్ పదం. ఇది దీని ఓవర్ యాక్టింగ్, ఇది దీని బిల్డప్ చూడలేకపోతున్నాం. హాయ్. హాయ్. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ కృష్ణతేజ. హాయ్. హాయ్. ఏంటో చెప్పు, అర్జెంటుగా కలవాలన్నావు. అది వీళ్ళ ఫాదర్ కనిపించడం లేదు. నిన్ననే మీకు ఎస్ఐ కాల్ చేసి కేసు వదిలేయండి లేదా చచ్చిపోతారు అన్నారు, అంతేనా? ఒసే నీకెలా తెలుసే? ఆ? ఓ సారీ సారీ. ఏంటి, నీ లవర్ అనుకుంటున్నావా, నీ పెళ్ళాననుకుంటున్నావా? ఫోన్ లేవే, వదిలే ప్లీజ్. వీడంతే నోటి దూల. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. అయినా నువ్వెలా చెప్పేశావు? నీకెలా తెలుసు? అదంతే, తెలుస్తాయి. మీరేం కంగారు పడకండి. ఇప్పటి నుంచి ఈ కేస్ నాది. ఎంక్వైరీ మొదలు పెట్టడమే ఆలస్యం. మార్నింగ్ కార్ తీసుకొని నన్ను పికప్ చేసుకోండి. రేపటి నుంచి ఎంక్వైరీ మొదలు పెడదాం. హే, వచ్చేటప్పుడు ఒక వీక్కి సరిపడా డ్రెస్సెస్ సర్దుకొని రండి. ఎంక్వైరీకి డ్రెస్సెస్ సర్దుకోవడం ఎందుకు? అదంతే. కృష్ణతేజ్, మీ డాడీ మిస్ అయిన లొకేషన్కి వెళ్తున్నాం. వెళ్ళి కేసు సాల్వ్ అయ్యేంత వరకు అక్కడే ఉండాలి. ఓకే, బాయ్ బాయ్. ఓకే బాయ్. తరుణి మేడం ఫోన్ చేశారు. అవునా, ఏంటంట? రేపు బంగ్లాకి వెళ్దామన్నది. రే, ఆ బంగ్లా చూడ్డానికి చాలా డేంజరస్ గా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి రిస్క్ తీసుకోవడం అవసరం అంటావా? నేనున్నాను కదా, పంకజ్ ముఖేష్ కూడా ఉంటారు. ఇప్పుడు ఏమంటావు? అక్కడికి వెళ్ళడం ఫిక్స్ అని అంటావు. వెళ్ళక తప్పదు, డాడీ కోసం వెళ్ళాలి. సరే, తప్పదు కదా, వెళ్దాం. మేబీ దిస్ ఈస్ ద స్పాట్. వాట్? రే లగేజ్ తీసుకురారా. ఇక్కడి నుంచి తిరిగి వెళ్తాం రమణ. అమ్మో, భూత్ బంగ్లాలో ఉంది. ఇక్కడున్న బ్లడ్ మార్క్ని చూస్తే అటాక్ ఇక్కడే జరిగినట్టుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద డెడ్ ప్లేస్. తాళం వేసింది, రావట్లేదురా. ఇదేంటి ఇలా కాల్ చేసింది? డోంట్ బీ ఎమోషనల్. దీనికి కారణం ఎవరో ఎందుకు చేశారో తెలీదు కానీ నీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను. ఏం చేస్తావో నీ ఇష్టం.